హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ వండర్ కిచెన్. ఈరోజు మనం వినాయకునికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళని తయారు చేసుకుందామండి. అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఈ వాటర్లో నీళ్ళని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పొడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పిండిని మరొక ప్లేట్లోకి వేసుకొని మెత్తని పిండి ముద్దలాగా సిద్ధం చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేశాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండితో కూడా ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రని పెట్టుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. మరిగిన తర్వాత ఒక చిల్లులున్న గిన్నెను తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్ళని ఈ విధంగా అమర్చుకోవాలి. గిన్నెపై మూతని పెట్టుకొని ఉండ్రాళ్ళు కుక్ అయ్యే వరకు 15 నిమిషాల పాటు కుక్ చేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మన ఉండ్రాళ్ళు చక్కగా కుక్ అయ్యాయి. ఈ ఉండ్రాళ్ళని వేరొక పాత్రలో తీసుకుందాం. ఈ విధంగా వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళని తయారు చేసి మీరు కూడా వినాయకునికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.